రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. జై హింద్ మిత్రులారా. ధర్మస్థల ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ధర్మస్థల గురించి చర్చ జరుగుతోంది. ధర్మస్థల ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్. వామపక్ష లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళకి ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులతో చేతులు కలిపి తమను తాము లిబరల్స్గా ప్రకటించుకునే వాళ్ళకి ధర్మస్థల ఈరోజు నేషనల్ క్రష్. అయితే ఈ ధర్మస్థలలో వేలాది మందిని హత్య చేసి పాతిపెట్టారు, తరతరాలుగా పాతిపెట్టారు. నేను స్వయంగా 100 మందిని పాతిపెట్టానని ఒక ఆయన చెప్పడము, దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేయటము. ఇప్పుడు ఈ గొడవ మొదలైపోయి ఒక నెల రోజులు పూర్తయిన తర్వాత అక్కడ ఏమీ లేదు, అంత హుష్కాకి అని తేలిపోయింది. అయితే కేసు అయిపోయింది కాబట్టి ఫైలు మూసేసేసి మనం మర్చిపోవడానికి లేదు. ధర్మస్థల కుట్ర ఎలా ప్రారంభమైంది? ధర్మస్థల పేరిట హిందూ దేవాలయాన్ని మొత్తము కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో హిందువులు వెళ్ళేటటువంటి తిరుపతితో సమానమైనటువంటి రోజు 50,000 మందికి అన్నం పెట్టేటటువంటి ఒక ధార్మిక స్థలాన్ని టార్గెట్ చేయటము ఎలా ప్రారంభమైంది, కుట్ర ఎలా జరిగింది, ఇది తెలుసుకోవడం అవసరం. జూలై నెలలో హఠాత్తుగా చాలా పాపులర్ యూట్యూబర్ ఉన్నాడు, అతని పేరు సమీర్ అహ్మద్. ఈ సమీర్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి ఒక వీడియో పెట్టాడు, ధర్మస్థలలో వేలాది శవాలు అని. దానికి ఆయన కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొంత వీడియో ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా జోడించి చాలా రంజైనటువంటి కథ చెప్పాడు. ఈ యూట్యూబర్ గారు వాడినవన్నీ కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించి తయారు చేసినటువంటి ఇమేజెస్, క్లిప్స్. అంటే లేనిది ఉన్నట్టుగా చూపించేటటువంటి మహేంద్రజాలాన్ని చేశాడు ఆయన చేసి చేయగానే దానిని పనిగట్టుకుని కొందరు ప్రమోట్ చేశారు. చాలా వ్యూస్, మిలియన్ వ్యూస్ వచ్చినాయి. వచ్చినటువంటి మరుక్షణము తమిళనాడుకు చెందినటువంటి, తమిళనాడు కేంద్రంగా పనిచేసేటటువంటి న్యూస్ మినిట్ అనేటటువంటి ఒక సైట్ దానిని తీసుకుంది. జూలై నుంచి ఆగస్టు లోపల 25 కథనాలు, అంటే కేవలము నెలన్నర లోపల 25కు పైగా కథనాలు ధర్మస్థల మీద వెలువరించింది. ఇదే పత్రిక సరిగ్గా ఇదే సమయంలో తమిళనాడులో గిండిలో ఒక రేప్ కేసు జరిగింది. ఈ రేప్ కేసు యొక్క నిందితుడు డిఎంకేకి చాలా సన్నిహితుడు. అతని గురించి కేవలము 4 స్టోరీస్ని ప్రచురించింది. ఆటను అర్థం చేసుకోండి. డిఎంకేకి సంబంధించినటువంటి ఇటువంటి కేసే, రేప్ చేసి పాతేసేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాని గురించి 4 స్టోరీలు రాసి మానేసేసి ఆ కథని గొయ్యి తీసి పాతేసింది. దాని గురించి మాట్లాడటం మానేసింది. కానీ నెలన్నరలో ధర్మస్థల మీద పుంఖాలుగా 25 కథల్ని వెలువరించింది. సరిగ్గా ఇదే సమయానికి 2014 నుంచి 2025 వరకు తమిళనాడులో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి, నేను అసలు శానిటేషన్ వర్కర్గా పనిచేశాను ధర్మస్థలలో, నేను స్వయంగా 100 మందిని పూడ్చిపెట్టాను అని చెప్పి ముఖానికి ముసుగేసుకుని కథనం ఇచ్చాడు. కోర్టుకు వచ్చినప్పుడు కూడా ముసుగేసుకుని వచ్చాడు. ఆయన ఎవరో తెలియలేదు, భీమా అన్నటువంటి పేరు మాత్రమే ప్రచారమైంది. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమైందన్న తర్వాత చెప్తాను. ఆయన చెప్పిన తరువాత ఈ వామపక్ష శక్తుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చింది, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వామపక్ష ఆలోచన విధానం ఉండి లిబరల్స్ అనే భుజకీర్తులు తగిలించుకున్న వారి ద్వారా ఎంత ఒత్తిడి వచ్చిందంటే కర్ణాటక ప్రభుత్వానికి సిట్ని ఆర్డర్ చేయవలసి వచ్చింది. కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ కూడా జూలై 16 నుంచి 18 వరకు ఏకబిగిన పుంఖాలుగా కథనాలు వెలువరించి ధర్మస్థలలో వేలాది శవాలు ఉన్నాయని చెప్పి కథనం ఇచ్చి ప్రవీణ్ మొహంతో అనేటటువంటి అధికారిని మాత్రమే సిట్ యొక్క చీఫ్గా నియమించాలని చెప్పి డిమాండ్ చేసింది. 19th జూలైన సిట్ ఏర్పాటైంది. ఈ కాంగ్రెస్ ఐటీ సెల్ కోరినటువంటి ప్రవీణ్ మొహంతో సిట్ యొక్క ఇన్ఛార్జ్ అయ్యారు. వాళ్ళు రకరకాల ప్లేసుల్లో 17 చోట్ల తవ్వకాలు చేశారు. ఒక్క చోట కూడాను ఒక్క మహిళ శవం కానీ శిశువు శవం కానీ దొరకలేదు, ఎముక దొరకలేదు. కనీసము
ఏమీ దొరకలేదు ఆధారాలు. ఇప్పుడు కథంతా పటాపంచలైంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్యకాలంలో వామపక్షీయులు ఆగలేదు. వామపక్షీయులు గొడవ కర్ణాటకలో జరుగుతుంటే కేరళకు పరిగెత్తారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. ఆయన పేరు సంతోష్ కుమార్. ఈ సంతోష్ కుమార్ కేరళ ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్కి లేఖ రాసి కేరళ అసెంబ్లీలో ఈ ధర్మస్థల గురించి ప్రస్తావించాలని కోరారు. సంబంధం ఏమిటి? జరుగుతున్నది కర్ణాటకలో, అయితే కేరళ అసెంబ్లీలో చెయ్యాలి అని చెప్పి ఈ సంతోష్ కుమార్ అనే రాజ్యసభ ఎంపీ ఎందుకన్నారు? ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఒక వామపక్ష లాయర్ ఉన్నారు, ఆయన పేరు ధనంజయ. ఆయన కూడా పినరాయి విజయన్కి లేఖ రాసి ధర్మస్థల గురించి ఇష్యూగా మీరు చేపట్టి ఫైట్ చేయాలి అని చెప్పి రాశారు. గొడవ జరుగుతుంది కర్ణాటకలో, అయితే కేరళలో ఢిల్లీలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే వ్యక్తి రాజ్యసభ సభ్యుడు సిపిఐకి చెందిన వారు ఎందుకు అడిగారు? దీన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇదే సమయంలో బీబీసీ దీన్ని చేపట్టింది. అన్ని భారతీయ భాషల్లో కథనాలు వెలువరించింది, ఇంగ్లీష్లో అన్ని చోట్లకి తీసుకెళ్ళింది. బీబీసీ ఢిల్లీ స్టాఫ్లో ఎక్కువ మంది వామపక్షీయులు ఉంటారన్నది తెలిసిన వాళ్ళకి, జర్నలిజం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది. అదేవిధంగా అల్ జజీరా ఎత్తుకుంది. అల్ జజీరా ఎత్తుకోవడానికి ముందే నిషేధిత పిఎఫ్ఐ యొక్క రాజకీయ రూపమైన ఎస్డిపిఐ ఏకంగా జూలై 14వ తారీఖున పెద్దగా అన్ని చోట్ల ధర్నాలను నిర్వహించింది. ఈ ధర్నాలు కావడము అల్ జజీరాలో కథనాలు రావడము. కాబట్టి గేమ్ని అర్థం చేసుకోండి. ఇదంతా జరిగిన తరువాత 17 చోట్ల తవ్విన తర్వాత ఏమీ దొరకకపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కథలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర మంత్రి అయినటువంటి దినేష్ గుండూరావు, ఈయన తండ్రి గుండూరావు కొంతకాలం కర్ణాటకకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దినేష్ గుండూరావు ఆగస్టు 8న ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ నిజానికి ధర్మస్థలలో ఏమీ జరగలేదని మాకు తెలుసు, కానీ మా మీద వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా తప్పనిసరి మేము లెఫ్ట్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి రేషన్ లిస్ట్ నుంచి వచ్చినటువంటి హడావిడి కారణంగా సిట్ వేయవలసి వచ్చింది అని అంగీకరించారు. ఆగస్టు 18న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి డికే శివకుమార అసలు ధర్మస్థలం మీదంతా కుట్ర జరుగుతోంది, దుష్ప్రచారం జరుగుతోంది, హిందూ ధార్మిక కేంద్రం పైన దుష్ప్రచారం జరుగుతోంది అని చెప్పి స్వయంగా అంగీకరించాడు. ఇప్పుడు నెమ్మదిగా చూసేటప్పటికీ ప్రభుత్వము ఈ సమీర్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేసింది. ఆయన కేసు ఫైట్ చేస్తున్న వ్యక్తి ఎవరు? బాలన్ అనేటటువంటి అడ్వకేట్. ఈ బాలన్ ఎవరు? ఈ బాలన్ వామపక్షవాది, తమిళ కన్నడ 2 భాషలు మాట్లాడే క్రైస్తవుడు. ఈయన పిఎఫ్ఐ ఎస్డిపిఐల సమావేశాల్లో పాల్గొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించినటువంటి వ్యక్తి. ఈ బాలన్ గారు కేసు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ భీమా అనేటటువంటి వ్యక్తి, శానిటేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఇతని గురించి కొంతగా శోధించగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈయన అకౌంట్లో ఈ మధ్య చాలా డబ్బు వచ్చి పడింది. ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తేలాల్సి ఉంది. దాంతోపాటు ఈయన 2014 తర్వాత మతం మారినట్టుగా తెలిసింది. ఇటీవల ఆయనని అడిగితే ఆయన నన్ను కొందరు ప్రోత్సహించి ఇవన్నీ బయట పెట్టమని చెప్పన్నారు, కాబట్టి నేను బయట పెట్టాను అన్నాడు. ఇదే సమయంలో డిజిటల్ టీవీ అనేటటువంటి ఒక పవర్ డిజిటల్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. కొందరు హేతువాదులు, లెఫ్ట్ లిబరల్స్గా చెప్పుకునే వాళ్ళని అడిగితే మాకు అసలు ఈ హత్యలు దీంతో గొడవ లేదండి, మా టార్గెట్ ధర్మస్థల అని వాళ్ళు సీక్రెట్ కెమెరా ముందు బట్టబయలైపోయారు. ఇవన్నీ బయటపడ్డ తర్వాత ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణలో పడి అసలు ఈ గొడవంతా కూడాను ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక వర్గం సృష్టించింది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాస్తవానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ క్లిప్లను సృష్టించినటువంటి ఒక యూట్యూబరు, ఆయన వెనకాల ముఖానికి ముసుగేసుకున్నటువంటి ఒక మతం మారినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి నిరాధారమైనటువంటి క్లెయిమ్స్, ఆరోపణలు, దాని తరువాత లెఫ్ట్ లిబరల్ రాజకీయ పార్టీలు దీనిని అంతర్జాతీయ ఇష్యూగా చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు, ఒక వర్గం మీడియా ముఖ్యంగా ఈ కర్ణాటకలోని ఒక చిన్న ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనకు అల్ జజీరా ద్వారా, బీబీసీ ద్వారా అన్ని చోట్ల ప్రచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటము.
కాబట్టి అటాక్ వాస్తవానికి ఈ సత్యాల్ని బయటకు తీయడం కోసం జరిగింది కాదు. ఇది ధర్మస్థల యొక్క పేరుని అప్రతిష్ట పాలు చేసి దానికి మసిపూసేటటువంటి ప్రయత్నం జరిగిందన్నది ఇప్పుడు చాలా స్పష్టమవుతున్నది. ఈ కేసును ఫైట్ చేయడానికి కూడా ఎస్డిపిఐతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు రావడం ఏమిటి? కాబట్టి దీనిపైన అసలు ఈ కుట్రదారులందరినీ కూడాను వాళ్ళని బట్టబయలు చేసి బహిర్గతం చేసి వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టి వాళ్లకు చట్టపరంగా ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్ష పడేలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కుట్రలు భవిష్యత్తులో జరగకుండా నిలుపు చేయవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ధర్మస్థలను అధర్మస్థలగా చూపించేటటువంటి ప్రయత్నము పూర్తిగా విఫలమైంది. ధర్మస్థలే అన్నటువంటి విషయము స్పష్టమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.